నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, మకర రాశి వాళ్ళకి ఈ మార్చి నెలలో ఎలా ఉండబోతుంది? ఒక ముక్కలో చెప్పాలంటే మకర రాశి వాళ్ళకి విభూతిం అని చెప్తారు. అంటే తెలుగులో అభివృద్ధి, దాన్ని ఇంగ్లీష్లో ప్రాస్పెరిటీ అంటారు. ఈ మాసం అంతా వీళ్ళకి చాలా ప్రాస్పరస్గా ఉంటుంది. అంటే ఇప్పటి వరకు పడిన కష్టాలన్నీ ఎక్కడితో ఆగుతాయి అంటారా? అభివృద్ధి మీరు స్టార్ట్ అవబోతుందా వీళ్ళకి? కరెక్ట్గా బాగా చెప్పారండి. వీళ్ళకి ఏలినాటి శని అయిపోవస్తుంది. ఏలినాటి శని అయిపోయేటప్పుడు కొన్ని మనకి శుభ శకునాలు అంటారు. ఆ శకునాలు ఇప్పుడు వీళ్ళకి స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ లాస్ట్ మంత్ నుంచే కొత్త కొత్త ఆఫర్లు రావటం, కొంచెం పాజిటివ్ న్యూస్ వినటం, కొంచెం అప్రిషియేట్ చేయటం, టోటల్గా ఇప్పటిదాకా వీళ్ళ దగ్గర నుంచి కొంచెం ఇన్సిగ్నిఫికెంట్, ఓకే, వీళ్ళు పెద్ద అంత ప్రాముఖ్యత లేని వ్యక్తి దగ్గర నుంచి ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా మారుతారా? మారి ఈ టైప్ సిచ్యువేషన్ ఆల్రెడీ వచ్చేసిందండి. మనకి ఆల్రెడీ వీళ్ళకి ఆ ఫ్లోలో ఉండిపోయారు. సో ఇంకా 1 మంత్ పోతే అది కూడా ఏళ్ళు నడిచిన కూడా పోతుంది కాబట్టి మిగతా చాలా వాటి నుంచి రిలీఫ్ వచ్చేస్తుందండి. మకర రాశి మనకి ఫస్ట్ గ్రహాల యొక్క స్థితి చూస్తే సూర్యుడు మీనరాశిలో ఉన్నారండి. వీళ్ళకి థర్డ్ హౌస్ అవుతుంది. అందులో 3వ ఇంట్లో సూర్యుడు ఉండటం చాలా ఉత్తమం అండి. అందులో అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నారు. వాళ్ళతో పాటు శుక్రుడు బుధుడు కూడా 3వ ఇంట్లో ఉన్నారండి. ఈ యొక్క ప్లానెట్ యొక్క స్థితితో పాటు వీళ్ళకి కుజుడు వచ్చేటప్పటికి మిథున రాశిలో ఉన్నారండి. మిథున రాశి వచ్చేటప్పటికి వీళ్ళకి మళ్ళీ 6th హౌస్, అంటే క్రూర గ్రహాలు ఎక్కువ వీళ్ళకి పాపస్థానాలలో ఉన్నారనమాట. 3rd హౌస్ 6th హౌస్లో ఉండటం వల్ల ఇవి చాలా యోగ్యతనిస్తాయి అని మనకు చెప్తారనమాట. కూరగ్రహాలు పాపస్థానంలో ఉంటే ఎక్కువ యోగ్యతనిస్తాయి. కరెక్ట్ అండి. అందులోనూ 3rd, 6th, 11th హౌస్లో, ఈ హౌస్లో ఎనీ క్రూర గ్రహం ఉన్న 10th హౌస్లో అవి మంచి యోగ్యతనిస్తారనమాట. అంటే వీళ్ళ యొక్క పౌరుషం, రిస్క్ టేకింగ్ ఎబిలిటీస్, ఎనలైటింగ్ ఎబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. రేషనల్ థింకింగ్, కాంపిటేటివ్, విన్నింగ్ స్టామినా అంటారు చూడండి, అవి బాగా సపోర్ట్ చేస్తాయి అన్నమాట వీళ్ళకి. అందుకని ఈ టైంలో మకర రాశి వాళ్ళకి ఇలా పాపగ్రహాలు ఏమేమి ఉన్నాయి అవన్నీ వీళ్ళకి బాగా సపోర్ట్ ఇచ్చే ప్లేస్లో ఉన్నాయన్నమాట. అందుకని వీళ్ళకి మార్చి 14th వరకు ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మార్చి 14th నుంచి కూడా లక్ష్మి, సక్సెస్, అన్ని విధాల సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సంపదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకి శత్రువుల దగ్గర నుంచి ఏమైనా ఛాలెంజెస్ వచ్చినా వీళ్ళు వాటిని ఈజీగా ఏమంటారు ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతారండి. అంటే వాళ్ళు పెట్టే బాధలకి వీళ్ళకి ఎలా సెన్స్ అవరు అనమాట. అసలు ఏమి ఇబ్బంది పడరు. వీళ్ళకి ఏమి తగలదు అసలు. ఓవరాల్గా శుక్రుడు వీళ్ళకి విభూతి, ప్రాస్పెరిటీని ఇస్తూ ఉంటారు అనమాట. అంటే ఒక రకంగా చూస్తుంటే వీళ్ళకి ఉంటే సామాన్యంగా ఉంటుంది, లేదంటే పాజిటివ్గా ఉంటుంది. కాబట్టి ఇబ్బంది పడే విధంగా ఏ ప్లానెట్ వీళ్ళకి లేదండి. సో ఇది మనం కనుక చూసుకుంటే సూర్యుడు 3rd హౌస్లో ఉండటం వల్ల 9th హౌస్లో దృష్టి ఉండడం, ఫాదర్లీ ఫిగర్ లాంటి వాళ్ళకి కొంచెం కేర్ఫుల్గా ఉండడం అవసరం వీళ్ళకి. సో సూర్యుడు 3వ ఇంట్లో ఉండి 9th హౌస్ని దృష్టి చూడటం వల్ల కొంచెం ఫాదర్కి సంబంధించిన విషయాల్లో ఆర్ ఫాదర్ ఫిగర్లు ఇలాంటివి సంబంధించి వాళ్ళు కొంచెం స్ట్రెస్లో ఫీల్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ సూర్యుడు తను 3వ ఇంట్లో ఉండటం వల్ల ఏం జరుగుతుంది, ఇది కనుక మనం చూసుకుంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ఆరోగ్యం నిత్య సంతోష, బంధుమిత్ర సమాగమ, అర్ధలాభా, పుత్ర సౌఖ్యం, మిష్ట సిద్ధి, తృతీయగే రవి అని చెప్తారనమాట. అంటే ఆరోగ్యం, నిత్య సంతోషం ఉంటుంది, బంధుమిత్రులు చక్కగా కలిసి ఉంటారు, అర్ధలాభం ఉంటుంది, పుత్రుల వల్ల సౌఖ్యం ఉంటుంది. ఒక రకంగా అన్ని విధాలు బాగుందని చెప్పుకోవాలి. కుజుడు వీళ్ళకి మళ్ళీ 6th హౌస్లో ఉన్నారండి. 9th హౌస్, 10th హౌస్లో 1st హౌస్ నుంచి చూడటం వల్ల వీళ్ళకి ఏమవుతుందంటే కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్లో మైల్డ్గా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొంచెము కొన్ని సందర్భాలు వీళ్ళ యొక్క అఘోరం, ఓకే, డిజానర్ అంటారు కదంటే, జరిగే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అది కూడా చాలా మైల్డ్గా. తర్వాత వీళ్ళకి 6th హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుంది, ఇది కూడా చాలా మంచి పొజిషన్ అండి. ఎలా ఉంటుందంటే వస్త్రలాభో, ధాన్యలాభో, ధనలాభో, యశోస్తథ, మనోల్లాస, ధర్మసిద్ధి, షష్టమస్తే కుజో అని చెప్తారు. ఏం చెప్తారంటే వస్త్రలాభం ఉంటుందంట, తర్వాత ధనలాభం ఉంటుంది, ధాన్యలాభం ఉంటుంది, మనసంతా మంచి హ్యాపీగా ఉండేసి, ధర్మసిద్ధి, ఇది చాలా ఇంపార్టెంట్ టర్మ్ అండి. అంటే వీళ్ళు అనుకున్న పనులన్నీ అనుకూలంగా చేసుకుంటూ మంచి పనులు కనుక సదుద్దేశం చేస్తూ ఉంటే సక్సెస్ వస్తుంది. కుజుడులకు బాగా సపోర్ట్ ఇస్తారు అని చెప్తున్నాను. తర్వాత శుక్రుడు వీళ్ళకి చాలా మంచి యోగ్యతను ఇస్తున్నాడండి. వాళ్ళు 9th హౌస్, ఇందాక మనం చెప్పుకున్న ఫాదర్ విషయంలో, తర్వాత 9th హౌస్ యాక్టివేట్ అవ్వటం వల్ల వీళ్ళకి ధర్మ కార్యాలు ఎక్కువ చేయటం, గుళ్ళు ఎక్కువగా తిరగటం, పూజలు ఎక్కువ చేయటము, ఇలా ప్లేజర్స్, చక్కగా అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ వీళ్ళు ఏదైనా కనుక వెళ్తుంటే ఎవరిని ఇలా డిస్టర్బ్ చేసేది ఉండదండి. యాక్చువల్గా మకర రాశి వాళ్ళకి ఇది ఒక ఫ్యాంటాస్టిక్ టైం అండి. మంచి మంచి ప్లాన్లు చేసుకోవడానికి, భవిష్యత్తుకి వెళ్ళటానికి,
అంటే వీళ్ళకి ఇప్పటిదాకా ఎవరు సపోర్ట్ లేరు కానీ సపోర్ట్ రావడం స్టార్ట్ అవుతుందండి. ఎవరు సపోర్ట్ లేకుండా వీళ్ళని తీసుకొని వచ్చారు. ఇప్పుడు కొంచెం కొంచెం సపోర్ట్ వస్తుంది, ఆటోమేటిక్గా ఇంకా చాలా ముందుగా షైనింగ్ వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి ఈ టైంలో కనుక చూస్తానండి, వ్యాపారస్తులు మాత్రం కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకోవాలి. బట్ మిగతా అన్ని విషయాలు, పుత్రుల విషయంలో, గౌరవం విషయంలో, తర్వాత వీళ్ళు మాట్లాడితే దాని యొక్క విలువ పెరగటం, ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చక్కగా ఒక ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండే వాతావరణం అంతా వీళ్ళ చుట్టూ ఉంటుందండి. గురుగారు, మరి ఈ రాశిలో ఉన్న నక్షత్రాల రీత్యా చూస్తే వీళ్ళకి ఎలా ఉందంటారు? ఇందులో 3 నక్షత్రాలండి, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే 2 విషయాల్లో కొంచెం ఛాలెంజింగ్గా ఉంటుంది, 3 విషయాల్లో చాలా పాజిటివ్గా ఉంటుంది. ఎక్కడ ఛాలెంజింగ్ అంటే ఫస్ట్ పాజిటివ్ అంటే ఐశ్వర్యము, జయము, ధనలాభము అని చెప్తారు. అంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనం ఉంటుంది, జయం ఉంటుంది. ఏ పని చేసినా కానీ వీళ్ళకి చక్కగా జయప్రదంగా ఉంటుంది. మరి ఛాలెంజెస్ ఎక్కడంటే ధనహీనత, బంధనం. అంటే ధనానికి ఫైనాన్షియల్ క్రైసిస్, ఇంకా ధన ప్రవాహం ఉన్నా కానీ బట్ వాళ్ళకి ప్రీవియస్లీ చేసిన కమిట్మెంట్లు అయితేనేమండి, అప్పులు అయితేనేమండి, ఇవన్నీ తీర్చుకోవడానికి అవుట్ఫ్లో చాలా ఎక్కువగా వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కూడా బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రాపర్ డెసిషన్ తీసుకొని ఆస్ట్రాలజర్స్ని కలవటం కానివ్వండి, లేదంటే సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ని, మెంటార్స్ ఇలా కలిసి వాళ్ళ దగ్గర డిస్కస్ చేసి డెసిషన్ తీసుకుంటే ముందుకెళ్తే చాలా బాగా కలిసి వస్తుంది. శ్రవణం నక్షత్రం వాళ్ళకి అగైన్ ధనలాభము, ఐశ్వర్యము, అంతా ధనమే ఉంది, బట్ ధనహీనత కూడా చూపిస్తుంది. అంటే వీళ్ళకి స్టిల్ ఫైనాన్స్ అంత స్మూత్గా రాదు, అప్స్ అండ్ డౌన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ధనలాభము, ఐశ్వర్యము, ధనహీనత కూడా ఉందండి. డబ్బు ఎంత వచ్చినా కానీ కొంచెం ఎక్కువగా ఖర్చు అయిపోయి ధనానికి ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందులో శ్రవణం నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం అని చెప్తారు. అంటే వీళ్ళ చుట్టూ ఉన్న స్త్రీలకి ఎవరికో, లేదంటే లేడీస్ అయితే జెంట్స్కి, అంటే బాగా సన్నిహితులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఏదైనా కొంచెం అప్సెట్ అయ్యి, వాళ్ళకి హెల్త్ కానీ ఏదైనా ప్రాబ్లం అయ్యి, వాళ్ళ ప్రాబ్లం వల్ల వీళ్ళు ప్రాబ్లం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో అది కొంచెం గమనించుకోవాలి. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్గా ఉండే స్టేటస్ ఎక్కువగా ఉంటుంది. బట్ మిగతా నక్షత్రం వాళ్ళకి కొంచెం గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది, చెస్ట్ పెయిన్స్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం హెల్త్ ఇష్యూస్లో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. సో అంతే తప్ప బట్ పెద్దగా ఏం లేదని మనం చెప్పుకోవాలండి. ఓవరాల్గా చూస్తే మకర రాశి వాళ్ళకి బాగుందని చెప్పుకోవచ్చు. రైట్ గురుగారు. అయితే మరి వీళ్ళకి ఇంకొంచెం బెటర్గా ఉండడానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు? వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ధనహీనత చూపిస్తుంది. అంటే వచ్చిన ధనం పోతుంది, ధనం వస్తుంది పోతుంది. 2 రకాలండి మనిషికి. కొంతమందికి ధనమే రాదు, అంటే జాబ్ ఉండదు, తర్వాత బిజినెస్ ఏం చేయాలో తెలియదు, అదొక సిచ్యువేషన్. ఇంకొక సిచ్యువేషన్ ఏంటంటే ధనం వస్తుంది, మన దగ్గర ఉండదు, వెంటనే అయిపోతుంది, వచ్చినట్టు ఖర్చు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఏం అస్సలు రాని వాళ్ళకి శీఘ్ర ధన ప్రాప్తి గురించి, లేదంటే వాళ్ళకి ధనం సంపాదించే అవకాశాలు వాళ్ళకి కళ్ళకి కనపడాలి కదండి. అందుకని చెప్పేసి వీళ్ళకి ఏం చేయాలంటే కనకదార స్తోత్రం చదువుకోవటం చాలా నిలబడుతుంది అంటారు. ధనం ముందు ధనం వస్తుందండి, నిలబడేదానికి కుబేరుడు కావాలి. ఎందుకంటే అసలు ముందు ధనం వస్తే కదా. కొంతమందికి ఇలా కనకదార స్తోత్రము, శ్రీ సూక్తము, తర్వాత వీళ్ళకి ఇంకా కొంచెం బాగా మనం చేయించుకోగలుగుతాము అనుకున్న వాళ్ళకి శ్రీ సూక్తంతో సంపుటీకరణ చేసి మహాలక్ష్మి అమ్మవారి మూలమంత్రంతో కనుక ఒక హోమం కనుక చేయించుకుంటే సంపుటీకరణ చేసి ధనం వచ్చేస్తుందండి, ధన ఫ్లో వస్తుంది. రెండోది నష్టద్రవ్య ప్రాప్తి. ఆల్రెడీ వాళ్ళు బిజినెస్లో లాస్ అయిపోయి ఉంటారు, కొన్ని లక్షల కోట్లో పోగొట్టుకుంటారు, మదలా వస్తుంది. లేదంటే వీళ్ళు వేరే వాళ్ళకి వడ్డీకి ఎక్కడో ఇచ్చుంటారు, వాళ్ళు మన డబ్బులు ఇవ్వడానికి వాళ్ళు రెస్పాన్స్ నెగ్లిజిగా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చేయాలి, ఇదంతా మనకి శీఘ్ర ధన ప్రాప్తి గురించి అది అమ్మవారికి చేయాలండి. అది ఒకటి. రెండోది వచ్చిన డబ్బు మన దగ్గర నిలబట్టాల. ఇది రెండోది. చాలామంది నాకు ఫోన్ చేస్తుంటే ఏమంటే నాకు డబ్బులు బాగానే వస్తున్నాయి, కానీ వచ్చినాయన్నీ వడ్డీలకు వాటికి కడుతున్నాను, ఎట్లా వస్తుంది అడిపోతుంది, ఏం చేయాలి? ఇక్కడ 2 రకాలు. ఒకటి మన లైఫ్ స్టైల్, రెండోది కుబేరుడు యొక్క కృప లేకపోతే ఇలా జరుగుతుంది. ఎందుకంటే మన ఇంట్లో వచ్చిన ధనం మన దగ్గర నిలబడాలి, అంతే కదండి. సో అది మనకు ఒక 10 రూపాయలు సంపాదించుకుంటే ఒక 1 రూపాయి మన దగ్గర స్టాండర్డ్గా నిలబడుకుంటూ ఉండాలి. అది కొంచెం కొంచెం పెరుగుతూ ఉంటే కొంతకాలానికి ఆ నిలబడిన ధనం మన దగ్గర అవుతుంది. ఫైనల్గా మనం ఎంత సంపాదించాం అన్నది కాదు, ఎంత సేవ్ చేసాం అన్నది కూడా ఇంపార్టెంట్ కదా. ఎంత సంపాదించుకుంటాం 5 లక్షలు 3 లక్షలు మంత్ అండి క్రెడిట్ కార్డులు అవి ఇవన్నీ చేసేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. చివరికి ఏమీ కలగకపోతే మన ఊళ్ళోకి పోయినా పెద్దవాళ్ళు అడుగుతారు, ఏం సంపాదించావు, నేను అంత సంపాదించిన తర్వాత ఏం సేవ్ చేసావు, ఒక ఇల్లు కొన్నావా, బంగ్లా కొన్నావా, ఏంటి నీ స్టేటస్, ఒక కారు కొని అడుగుతారు కదండి సార్. మరి ఇదంతా రావాలంటే ఐశ్వర్యం ఉండాలి, కుబేరుడు యొక్క కృప ఉండాలి. అందుకని చెప్పేసి కుబేరు పాశుపతం హోమం కనుక చేయించుకుంటే ఇలాంటి ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
చూసారు కదండి, ఈ వీడియోలో చెప్పినట్టుగా పెద్దగా సమస్యలు ఏం లేవు, బాగానే ఉంటుంది మార్చి నెలలో ఈ రాశి వాళ్ళకి అని చెప్పి గురుగారు చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎవరికైనా ఏమైనా ఇబ్బందులు పర్సనల్గా మీకు ఉన్నాయి అనిపిస్తే కనుక మీ పర్సనల్ జాతకం కూడా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ.